హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ప్రెగ్నెన్సీ టైంలో పపాయా తినవచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది చాలా కామన్గా అడుగుతుంటారండి, ప్రెగ్నెన్సీలో పపాయా తినవచ్చా, పపాయా వల్ల అబార్షన్స్ అవుతాయా అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ పపాయా చుట్టూ ఎన్నో మిత్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సైంటిఫిక్గా కనుక మనం ఆలోచించినట్టయితే దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ది రా పపాయా, అంటే పచ్చి పపాయ. పచ్చి పపాయాలో పెపైన్ అనే కెమికల్ ఉంటుంది. దాంతోపాటు లాటెక్స్ కూడా కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ పెపైన్ని మనం ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు, అంటే పచ్చి పప్పాయని ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు కొంతమందికి పొట్టలో క్రాంప్స్ లాగా కొంచెం నొప్పిలాగా రావచ్చు. అంతేకాని పపాయ తినడం మూలాన అబార్షన్స్ అవుతాయనేది మటుకు ఒక మిత్ మటుకి, అంటే ఒక అబద్ధం మటుకే. చాలా మంది అబార్షన్ కోరుకున్న వాళ్ళు పపాయ తిని పొట్టలో నొప్పితో వస్తారు, కానీ వాళ్లకు బేబీ మటుకు హెల్దీగానే ఉంటుంది. సో కేవలం పపాయ తినడం వల్ల అబార్షన్ అవుతుంది అనుకోవడం మటుకు చాలా పెద్ద అపోహ. నెక్స్ట్, రైప్ పపాయ, అంటే పండిన పపాయ. పండిన పపాయాలో బీటా కెరోటిన్స్ చాలా హై క్వాంటిటీలో ఉంటాయి. అట్లాగే ముఖ్యమైన విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ మంచి మోతాదులో ఉంటుంది. వీటి వలన ప్రెగ్నెన్సీకి ఎంతో మంచి జరుగుతుంది. సో సైంటిఫిక్గా చెప్పుకోవాలనుకుంటే పండిన పపాయ వల్ల ప్రెగ్నెన్సీకి మంచే జరుగుతుంది. అట్లాగే పచ్చి పపాయ తినడం వల్ల పొట్టలో కొద్దిపాటి నొప్పి వస్తుందే కానీ దానివల్ల అబార్షన్ అవుతుందనడం మటుకు అదొక పెద్ద అపోహ. దీంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో చలువ చేసే ఫుడ్స్, వేడి చేసే ఫుడ్స్ అని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సైంటిఫిక్గా అట్లాంటిది ఏమీ ఉండదు. మోతాదులో, అంటే మితంగా తిన్నప్పుడు ప్రతి ఫుడ్ మంచే చేస్తుంది. మెయిన్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాల్సినవి హై సాల్టెడ్ ఫుడ్స్, అంటే ఉప్పు మరీ ఎక్కువగా వేసినవి, ఎక్కువ మోతాదులో స్వీట్స్ తినకూడదు. అట్లాగే వేపుడు పదార్థాలు, బయట హోటల్స్ నుంచి చేసిన ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. ఇంట్లో శుభ్రంగా హెల్దీగా తయారు చేసిన ఫుడ్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ప్రతి ఒక్కటి తినచ్చండి. దానివల్ల ప్రెగ్నెన్సీ హెల్దీగానే ఉంటుంది. సో ఇవాళ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏమి తినొచ్చు, పపాయ అవాయిడ్ చేయాలా అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.